అయితే కేసు ఎట్లా పెడతారా అని చెప్పేసి ఆమె కేసు పెట్టి నేను రాత్రి 9 గంటలకు మా ఇంటికి వచ్చిన. ఉమ్, తాడవేలి కేసు పెట్టి తాడవేలి నుంచి అందరం వచ్చిన. పాస్వాళ్ళు తాడవేలినే ఉంటారు అనమాట. ఉమ్, మేము తాడవేలి నుంచి అందరం వచ్చినాక రాత్రి 10 గంటలకు మా ఇంటికి ఎవరు వచ్చి ఇక మమ్మల్ని విపరీతమైన కొట్టి మాది ఇలా చూడుతున్నారా, మీకు ఎంత దమ్ముందిరా, మీ మతం ఏందిరా, ఉమ్. అది మీకు ఎంత ధైర్యం ఉంటే మా మీద కేసులు పెడతారని చెప్పేసి నన్ను, మా అన్నను, మా అమ్మను, నాన్నను విపరీతంగా కొట్టిరు మేడం. కేసు ఎందుకు పెట్టిర్రు అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని దూషణ మాటలు మాట్లాడుతూ కొట్టిర్రు. అవును. ఉమ్. దాని తర్వాత మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిండ్రా? అందులో నైట్ వచ్చి కొడితే నా మండపతికి ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ పోలీసులు వచ్చారు మేడం. ఉమ్. వచ్చి నెక్స్ట్ డే వెళ్ళి కేసు పెట్టినాం రాజంపేట మండలంలో. ఏమైనా చర్యలు తీసుకున్నారా వాళ్ళ మీద? వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారా, బయటనే ఉన్నారా? వాళ్ళు మొన్న 2-3 రోజులు పోలీస్ స్టేషన్ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ బయటనే తిరుగుతారు మేడం. మరి ఊర్లో ఉమ్. సో ఇప్పుడు దెబ్బ తగిలిన పాస్టర్స్ వాళ్ళందరూ బానే ఉన్నారా? బాగా ఉన్నారు. ఈరోజు హాస్పిటల్ కట్టిన నాకు ఇచ్చేస్తూ కిందలు తన్నీరు పక్కల అది ఎక్స్రే తీసుకున్నామని హాస్పిటల్ కట్టిన మనం కామారెడ్డి హాస్పిటల్ ఉన్నాం. ఓకే సార్, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. కాపాడడం వల్ల వీళ్ళకి ఎక్కువ దెబ్బలు తగిలినాయి మేడం. వీళ్ళని ఇంటికి వెళ్ళి బాగా కొట్టారు. అంటే వీళ్ళు మధ్యలో వెళ్ళినందుకు వీళ్ళకి కూడా దెబ్బలు తాకినాయి అనమాట, కాపాడడానికి వెళ్ళినందుకు. వీళ్ళు సంఘస్థులు, వీళ్ళు సంఘస్థులు. ఓకే, ఆ చర్చ్ మెంబర్స్ వీళ్ళు. చర్చ్ మెంబర్స్. ఓకే సార్, అయితే మా మీడియా ముఖంగా మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. చాలా మంది ఎన్నో వ్యవస్థలు పెట్టుకుంటూ ఉంటారు, అంతే మాకు ఈ సంస్థ ఉందని చెప్పుకుంటారు, కానీ ముందుకెళ్ళి ఇలాంటి పనులు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. మీరు అంత దూరం వెళ్ళి వాళ్ళ మీద ఇంత సానుభూతి చూపించుకుంటూ మీరు సపోర్టింగ్ గా ఉన్నందుకు మేము టుడే 18 న్యూస్ ఛానల్ నుండి మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. ఇలాంటి దానికి మీరు కూడా తోడుగా ఉండండి. మా టుడే 18 న్యూస్ ఛానల్ కూడా మీకు ఎప్పుడు సపోర్టింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. విషయం చెప్పండి. కూడా స్పందించినందుకు చాలా ధన్యవాదాలు మేడం. చాలా వరకు అందరికి ఈ విషయం తెలిసినా ఎవరు స్పందించలేదు, కానీ టుడే న్యూస్ 18 ఏదైతే ఉందో తెలుగు, అది స్పందించినందుకు మాకు కూడా ఇలాంటి ఛానల్స్ ఉన్నందుకు మాకు కూడా ఇప్పుడు కొంచెం బలంగా ఉంది మేడం. తప్పకుండా సార్, మేము ఎక్కడ ఏది జరిగినా మీకు సపోర్టింగ్ ఉంటాం, మాకు తెలియజేయండి. న్యాయం వైపు మా ఛానల్ పోరాడుతుంది సార్, తప్పకుండా.